సీజన్ వస్తుంది, పనసపొట్టు బిర్యానీ చేద్దామా? ముందుగా నెయ్యి, ఒక 4 స్పూన్లు వేరుశనగ నూనె, ఆ తర్వాత ఇందులో కనబడే బిర్యానీ సామాన్లు విత్ జీడిపప్పు, 4 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటా ముక్కలు, కొంచెం మగ్గడానికి మూత పెట్టుకుందాం, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇప్పుడు కొంచెం పెరుగు. ఇప్పుడు అసలైన మన స్టార్ ఐటెం చికెన్ ముక్కల్లా కోసుకున్న పనసకాయ, 2 స్పూన్ల కారం, సరిపోయేంత కల్లుప్పు, ధనియాల పౌడర్ 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను. ఒకసారి మొత్తం అన్నీ కలిపేసి మూత పెట్టేసుకుందాం. మంచిగా మగ్గిన తర్వాత 3 గ్లాసులు రైస్ వాడతాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేస్తాను. హైలో పెట్టుకొని బాగా మరగనిద్దాం. నీళ్ళు బాగా పొంగుతున్నాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. సోనా మసూర్ రైస్ ఒకసారి మంచిగా కలిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసుకుందాం. ఇలా అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర జల్లుకొని 5 మినిట్స్ అలా వదిలేద్దాం. పనసపొట్టు బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ మన ప్లేట్లోకి వస్తుంది. తిని టేస్ట్ చూద్దాం. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చికెన్ది ఒక ఫ్లేవర్ ఉంటే ఇది ఒక ఫ్లేవర్ ఉంది. చాలా బాగా వచ్చింది. ఆహా, బాయ్.